జేటీవీని ఆదరిస్తున్న శ్రోతలకు నమస్కారం. ఈరోజు విజయవాడ పైకాపురం ప్రాంతంలో వరద బాధితులు 100 రోజులు పూర్తయిన సందర్భంగా సిపిఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఎవరైతే వరద ముంపుకు గురైనున్నారో వారు ఎన్యూమరేషన్ నష్టపరిహారం పూర్తి స్థాయిలో దక్కలేదని వారు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం సమయంలో సిపిఎం ఆధ్వర్యంలో విజయవాడ పైకాపురం ప్రాంతంలో నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో విజయవాడ నున్న అదిసింగనగర్, కండ్రిక, వాంబే కాలనీ, రాజీవ్ నగర్ ప్రాంతంకు చెందిన వాసులైతే కొంతమందికి ఎన్యూమరేషన్ పూర్తి స్థాయిలో అవకతవకలు జరిగాయని, ఇలాంటి క్రమంలో తమను ప్రభుత్వం ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిహెచ్ బాబురావు ఆధ్వర్యంలో ఈ ప్రాంతంలో నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి వరద ముంపుకు గురైన బాధితులు పెద్ద ఎత్తున ఈ ప్రాంతానికి చేరుకున్నారు. అయితే దశల వారీగా తమకు కొంతమందికి అయితే ఎన్యూమరేషన్ విషయంలో పడిందని, అదే కొంతమందికి ఎన్యూమరేషన్ పూర్తి స్థాయిలో అందలేదని, అధికారుల లోపం వల్ల ఇలా జరిగిందని వరద ముంపుకు గురైన బాధితులైతే పూర్తి స్థాయిలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఎవరికైతే నిజమైన వరద బాధితులు ఎవరైతే ఉన్నారో వారికి తక్షణమే నష్టపరిహారం అందించే విధంగా చర్యలు చేపట్టాలని వరద బాధితులు కోరుతున్నారు. ఈ నేపథ్యంలోనే గతంలో ఒక 4 రోజుల క్రితం డిస్టిక్ రివ్యూ మీటింగ్ జరిగింది విజయవాడ నగరంలో. విజయవాడ, కృష్ణా జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో, ఎంపీ వీళ్ళంతా పాల్గొని వారి సమస్యల గురించి విన్నవించుకున్నారు. ఈ నేపథ్యంలోనే స్థానికంగా ఉన్న కొంతమంది ఎమ్మెల్యేలు అయితే వారి ప్రాంతంలో ఎవరికైతే ఎన్యూమరేషన్ అందలేదో, వరద నష్టపరిహారం అందలేదో వారు పూర్తి స్థాయిలో విజయవాడ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ షాకు వివరించారు. ఈ నేపథ్యంలో తక్షణమే స్పందించిన లక్ష్మీ షా ఎవరైతే సుమారుగా ఇప్పటి వరకు 98% వరకు నష్టపరిహారం అందించామని ఆయన వెల్లడించారు. ఎవరైతే కొంతవరకు ఉన్నారో వారికి తక్షణమే నష్టపరిహారం కూడా చెల్లిస్తామని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు. ఇదే నేపథ్యంలో విజయవాడ బందర్ రోడ్లోని కలెక్టర్ ఆఫీస్ వద్దకు తమ అర్జీలు తీసుకువస్తే క్షుణ్ణంగా పరిశీలించి వారికి వరద నష్టపరిహారం అందించే విధంగా చర్యలు చేపడతామని జిల్లా కలెక్టర్ తెలియజేశారు. ఈ నేపథ్యంలో ఎవరైనా అర్హులైన వారు తక్షణమే విజయవాడ జిల్లా కలెక్టర్ కార్యాలయంకు వెళ్ళి తమ అర్జీలను కలెక్టర్ కార్యాలయంలో అందజేస్తే తక్షణమే మీకు ఎన్యూమరేషన్ కూడా అందే విషయం కూడా పూర్తి స్థాయిలో అందిస్తామని జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా తెలియజేశారు. ఈ నేపథ్యంలో సింగనగర్ బాగా వరద ముంపుకు గురైన విషయం అయితే అందరికీ తెలిసిందే. అదే ప్రస్తుతానికైతే విజయవాడ నగరంలో పరిసర ప్రాంతాల్లో ఎవరైతే ఉన్నారో వారు పూర్తి స్థాయిలో తమకు ఎన్యూమరేషన్ అందే విధంగా జిల్లా యంత్రాంగం కూడా కృషి చేస్తుంది. ప్రభుత్వం కూడా సకాలంలో స్పందించి ఎవరైతే వరదకు పూర్తిగా నష్టపోయి ఉన్నారో వారికి ఖచ్చితంగా వరద నష్టపరిహారం అందించే విధంగా చర్యలు చేపట్టాలని వరద బాధితులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. అయితే ఈ క్రమంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. అది 100 రోజులు పూర్తయిన సందర్భంగా తమకు ఇంకా కూడా ఎటువంటి నష్టపరిహారం అందలేదని వరద బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పూర్తి స్థాయిలో వరద బాధితులకు నష్టపరిహారం అందే విధంగా ప్రభుత్వ యంత్రాంగం చూడవలసిన బాధ్యత అయితే ఉంది. దీనిపైన వరద బాధితులు ఖచ్చితంగా జిల్లా కలెక్టర్ కార్యాలయంకి వెళ్ళి తమ అర్జీలను పెట్టుకుంటే శాశ్వత పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. అయితే సిపిఎం నాయకులైతే వరద ముంపు ప్రాంతంలో శాశ్వత పరిష్కారం అందేలా, ఎవరైతే ప్రతిసారి వరద వచ్చి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు, ఈ సమస్య పునరావృతం కాకుండా శాశ్వతంగా వరద ముంపు అరికట్టే విధంగా చర్యలు చేపట్టే విధానాన్ని తీసుకొచ్చే కార్యక్రమాలను అధికార యంత్రాంగం చూడాలని సందర్భంగా సిపిఎం నాయకులు డిమాండ్ చేస్తున్నారు. జేటీవీ న్యూస్ ఏపీ. నాకు 4వ నెంబరు. మాకు సెప్టెంబర్ 1వ తారీఖున వరదలు వచ్చి వరదల్లో వారం రోజుల దాకా నీళ్ళల్లోనే ఉన్నాము. ఆర్థిక సహాయం అనేది అసలు అంత మట్టికి అందలేదు. కలెక్టర్ ఆఫీస్ దగ్గర మొరపెట్టుకుంటున్నాము, ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర మొరపెట్టుకుంటున్నాము. ఆన్లైన్లో చేసాము. ఆన్లైన్లో చేసిన తర్వాత విఆర్ఓ గారు వాళ్ళు వచ్చారు. రాలేదని చెప్పేసి రాసుకొని వెళ్ళారే కానీ మాకు ఇంత మట్టికి సహాయం అనేది అందలేదు. దయచేసి మా ఎందుకు దయ ఉంచి గవర్నమెంట్ నుంచి వచ్చే 25,000 రూపాయలు మాకు సహాయం అందించి, మాకు సామాన్లన్నీ వస్తువులన్నీ అన్నీ పాడైపోయి ఉన్నాయి కానీ మాకు సహాయం అనేది 1 రూపాయి కూడా అందలేదు. దయచేసి మాకు సహాయం అందించగలరని చెప్పేసి
మేము కోరుకుంటున్నాం. పెట్టుకున్నాం, కలెక్టర్ ఆఫీస్ దగ్గర పెట్టాము, డాబా కొట్ల దగ్గర ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర పెట్టాము. ఆన్లైన్ ఆ రెండు కాకుండా మళ్ళీ ఆన్లైన్లో పెట్టండి, ఆన్లైన్లో పెడుతున్నాయి అది వచ్చేస్తుంది అని చెప్పేసి చెప్తే ఆన్లైన్లో పెట్టిన తర్వాత వీఆర్ఓ వచ్చారు, ఎంక్వైరీ చేశారు. అయినా సరే మాకు సహాయం అనేది అందలేదండి. ఎన్నిసార్లు తిరిగినా ఉద్యోగాలు మానుకొని అక్కడిక్కడ తిరుగుతున్నా కూడా ఒక్కసారి కూడా మాకు సహాయం అనేది అందలేదు. దయచేసి మా ఎంత దయించి మాకు 25,000 రూపాయలు సహాయం అందించాలని చెప్పేసి గవర్నమెంట్ అందరికీ ఇచ్చానని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. కానీ అందలేదని మేము ప్రకారంగా మేము ఉన్నామండి. మాకు దయచేసి మాకు అందించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. నేను సిహెచ్ అరుణాని. వరద బాధితులకి డబ్బులు అయితే వల్ల కొంతమంది పడ్డాయి, కొంతమంది పడలేదు. కాబట్టి మీరు పడలేదని అనేసి ఎంఆర్ఓ ఆఫీస్కి, మున్సిపల్ ఆఫీస్ దగ్గర కూడా వెళ్ళాము. పెట్టినా సరే మీకు అందరికీ పడ్డాయి, మాది ఏమీ లేదు, మీరు ఏది ప్రభుత్వాన్ని అడగండి అని అడుగుతున్నారు. కలెక్టర్ ఆఫీస్ దగ్గర పెట్టిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర పెట్టమంటే ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర కూడా పెట్టాం. ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర కూడా పెట్టినా సరే ఈ అప్లికేషన్స్ ఎక్కడ పెట్టారో తెలియదు. కానీ మళ్ళీ తర్వాత ఏమంటున్నారు, ఆన్లైన్లో పెట్టుకుంటున్నారు, ఆన్లైన్లో పెట్టండి అనేసి అన్నారు. ఆన్లైన్లో పెడితే ఒక్కొక్కరికి మ్యాపింగ్లో కొంతమంది లేరని చెప్తున్నారు. మ్యాపింగ్లో లేనిదే మేము ఇవ్వలేమని అనేసి అంటున్నారు. ఇది కూడా చాలా ప్రాబ్లంగానే ఉన్నాము. అది దీనివల్ల ప్రభుత్వం ఏం చేస్తున్నాయి, మన చంద్రబాబు నాయుడు గారు ప్రధాన వేదికని పెట్టారు కదా మంగళగిరిలోని, అక్కడ కూడా వెళ్ళి ఈ అప్లికేషన్ కూడా ఇచ్చి కొన్ని వరద బాధితులకి డబ్బులు పడలేదని చూడండి అంటే అవన్నీ మేము చూసుకుంటాం, మీరేం చెప్పొద్దని అనేసి కనీసం 2 నిమిషాలు కూడా ఉండకోకుండా పంపించేస్తున్నారు. మరి పల్లెని వాళ్ళు బాధలు ఎవరితో చెప్పుకోవాలండి? ప్రభుత్వంతోనే కదా చెప్పుకునేది. ప్రభుత్వం వెళ్ళినప్పుడు మనం ఎవరితో చెప్పుకోవాలి? దీని మీద కొంచెం తీసుకోవాలనేసి మేము కూడా అంటే కొద్దిగా పల్లెని వాళ్ళకి అందరికీ పడేలాగా కొద్దిగా ప్రభుత్వం ఆడుకోవాలని చూస్తున్నాం.